అత్యంత మహాకృప కలిగిన దేవుని యొక్క శక్తి గల నామమునకు స్తుతి ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. ప్రభునందు ప్రియ శ్రోతలారా, యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. ప్రభు యొక్క ఉచితమైన మహాకృపను బట్టి ప్రభు మన అందరినీ కూడా ఎంతగానో ప్రేమించి ఈ ఉదయకాల సమయంలో ఈ రీతిగా ఈ నామాన్ని స్తుతించి కనపరచుకోవడానికి ప్రభు గొప్ప కృప మనకి అనుగ్రహించి ఉన్నారు. అందును బట్టి దేవాతి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని యొక్క వాక్యాన్ని వినడానికై ప్రాముఖ్యం మీ అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో వాక్య భాగాన్ని మనం చదువుకుని ఈ దిన వాక్యంగా మనము ధ్యానించుకుందాం. పిలుపులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 5వ వాక్యంలో ఈ విధంగా వ్రాయబడింది: మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభు సమీపముగా ఉన్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవు మహోన్నతుడువు కృపయు కనికరములు కలిగిన మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన గణనామానికి వేల కొలది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించి ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభా, మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మీ బలిష్టమైన బాహుల క్రింద కాచి కాపాడి ఈ ఉదయం ముందు ప్రభా మీ పాదములు ఎదుగొచ్చి ఈ రీతిగా మీ పాదముల చెంత చక్కని వాక్యాన్ని నేర్చుకుని మా ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకునే ధన్యత అనుగ్రహించి ఉన్నారు. ఎంతమంది బిడ్డలైతే వాక్యాన్ని వింటూ ఉన్నారో వారందరూ ఆత్మీయంగా బలపడి ఆత్మీయ మేలు పొందినట్లు కృప చూపెట్టమని యేసు ప్రభు యొక్క శక్తి కలిగిన నామంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను మా తండ్రి, ఆమేన్. ప్రియ శ్రోతలారా, దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో భక్తుడైనటువంటి పౌలు గారు పిలుపులకు వ్రాసినటువంటి పత్రికలో చక్కటి విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నాడు. క్రైస్తవ బిడ్డలుగా మనం ఏం కలిగి ఉండాలో అక్కడ అద్భుతమైనటువంటి ఒక ప్రాముఖ్యమైన సంగతిని మాట్లాడుతూ ఉన్నాడు. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి అని చెప్పాడు. అంటే క్రైస్తవులు సహనం కలిగి ఉండాలి. క్రైస్తవ జీవితంలో విశ్వాసం ఎంత ప్రధానమైనదో, ప్రేమ ఎంత ప్రధానమైనదో, నిరీక్షణ ఎంత ప్రధానమైనదో, వాటితో పాటు సహనం కూడా క్రైస్తవ జీవితానికి చాలా ప్రధానమైనది. పురులరా, ఓర్చి సహించుకున్నవాడు ధన్యుడు అని బైబిల్ గ్రంథంలో పదే పదే మనము అనేక మార్లు చదువుకుని ఉంటాం పిల్లరా. కాబట్టి క్రైస్తవులుగా మనం చాలా సహనాన్ని పాటించాలి. చాలా సహనాన్ని మనము సకల జనులకు తెలిసేటట్టుగా మనము మన క్రియలు కలిగి ఉండాలని ఇక్కడ భక్తుడైనటువంటి పౌలు మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. పిల్లరా, మరి క్రైస్తవులుగా మనము సహనాన్ని కలిగి ఉన్నామంటారా? ఆ విషయాన్ని కలిగి ఉన్నామంటారా? ఒక చిన్న మాట అన్నా కూడా సహించి ఓర్చుకోలేనటువంటి తత్వం మనలో ఉంటే మనము క్రీస్తుని లోకానికి ఎట్లా చూపించగలుగుతాం మనలో? అందుకనే క్రీస్తు ఎన్నో భరించి సహించాడు. ఎన్నో అయిన అవమానాలు భరించి సహించి ఓర్చుకుని మనలను క్షమించినటువంటి దేవుడే ఉన్నాడు. ఆయన మనకి మాదిరి పురులరా. ఆయన మనం కలిగి ఉన్నప్పుడు ఆయనలో ఉండేటువంటి సుగుణాలు మనం కూడా కలిగి ఉండాలి. అందుకనే కదా భక్తుడైనటువంటి పౌలు ఎట్లా ఉండేవాడు? సౌలుగా ఉన్నప్పుడు హింసకుడు, దూషకుడు, హానికరుడు, కొట్టేవాడు, తిట్టేవాడు, అనేకులను దూషించేవాడు. అట్లాంటిది క్రీస్తుని కలుగున్న తర్వాత, క్రీస్తుని తన జీవితంలోనికి అంగీకరించిన తర్వాత క్రీస్తులాగా మారడం మొదలుపెట్టాడు. ఓర్చుకుంటున్నాడు, సహించుకుంటున్నాడు. ఆ సహనము అనేకులకు తెలిసేటట్టుగా క్రైస్తవుడంటే ఎట్లా ఉండాలి, క్రైస్తవుడు ఈ విధంగా ఉండాలి, క్రైస్తవుడంటే ఈ విధంగా జీవించాలి, క్రైస్తవుడంటే క్రైస్తవుల్లో ఉండేటువంటి యేసు ప్రభు యొక్క సుగుణాలు ఎట్లా ఉండాలి అని లోకానికి తెలిసేటట్టుగా భక్తుడైనటువంటి పౌలు తన జీవితాన్ని పూర్తిగా మార్చుకుని లోకానికి మాదిరిగా, క్రైస్తవులకు అనేకులకు మాదిరిగా ఆయన తన జీవితాన్ని చూపించాడు. పురులరా, ఇది నన్ను క్రైస్తవులుగా దేవుడు మనకు అదే చెప్తా ఉన్నాడు భక్తుడైనటువంటి పౌలు ద్వారా. ఏమనేనంటే మీ సహనం అనంటే కిందన వ్రాయబడిన మాట మృదుత్వము అని అన్నాడు. మన మాటలో మృదుత్వం, మన యొక్క క్రియల్లో మృదుత్వం కనబడాలి. పురులరా, ఈ రోజున చాలామంది క్రైస్తవుల్లోనూ కూడా విసుగుదల, కోపం, ఏమంటే కఠినత్వం, లేదనంటే దూషణ కలిగినటువంటి మాటలు, ఇవన్నీ కూడా మనం చాలామందిలో మనం చూస్తూ ఉంటాం పురులరా. అయితే దేవుని యొక్క వాక్యంలో ప్రభు చెప్తూ ఉన్నాడు క్రైస్తవులకు అలాంటివి తగవు. మరి క్రైస్తవులు ఎట్లా ఉండాలి అంటే మృదుత్వం కలిగి ఉండాలి, సహనాన్ని పాటిస్తూ ఉండాలి. చూడండి, వాక్యంలో భక్తుడైనటువంటి కీర్తనకారుడైన దావీదు అంటాడు పురులరా, 40వ కీర్తనలో 1వ చరణంలో చదువుకుంటే, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటున్నాను అని అంటాడు. ఎందుకని? రక్షణ యెహోవాది గనక, ఆయన రక్షించే దేవుడు గనక, కాపాడే దేవుడు గనక, మనకి అన్ని విధాలుగా సహాయము చేసేటువంటి గొప్ప దేవుడు గనక సహనముతో కనిపెట్టుకుంటూ ఉన్నాను అన్నాడు. ఎందుకు ఈ సహనం అనంటే పురులరా, ఈ సహనం ఎందుకు అనంటే మనము కొన్ని మార్లు మన విశ్వాస జీవితంలో పరీక్షించబడవచ్చు. కొన్ని మార్లు అనేకమైనటువంటి శ్రమల చేత మనము
నలిగిపోయేటువంటి పరిస్థితికి వెళ్ళిపోతూ ఉండొచ్చు. కొన్ని బాధలు అనుభవిస్తూ ఒకవేళ ఆ పరిస్థితిని మనం అనుభవిస్తూ ఉండొచ్చు. కానీ ఆ పరిస్థితులన్నిటిలోనూ మనం విసుగుపోకోకుండా, మనము ఆ విశ్వాసాన్ని విడిచిపెట్టుకోకుండా, చూడండి, కీడు వెనుక మేలు ఉందని ఆ మేలు కొరకు సహనముతో ఎదురు చూచేవారు ఖచ్చితంగా దాని ప్రతిఫలాన్ని పొందుతారు. ఉదాహరణకి యోబు జీవితంలో మనం ఆలోచన చేస్తే, యోబు గొప్ప ధనవంతుడు. సాతాను శోధించటం మొదలుపెట్టిన తర్వాత సాతానుడు శోధనకి యోబు జీవితంలో సమస్తమును కోల్పోయాడు. ఒక భార్యని తప్ప అనేకమైనటువంటి శ్రమలు అతను వెంటాడి మానసికంగాను, శారీరకంగాను, ఆర్థిక పరంగాను ఆయన్ని దిగజార్చినప్పుడు భక్తుడైనటువంటి యోబు అన్నీ ఉన్నప్పుడు ఎట్లా ఉన్నాడు, ఏమీ లేనప్పుడు కూడా అట్లాగే ఉండుట కారణము చేత అతను ఆ పరీక్షలో నిలుచున్నవాడై, విశ్వాసాన్ని కాపాడుకున్నవాడై, మరలా దేవుని ఎదుట తన భక్తిని నిరూపించుకున్నవాడై, పోగొట్టుతున్న దానికంటే రెండంతల మరలా తిరిగి ఒక గొప్ప ప్రతిఫలాన్ని యోబు పొందుకున్నాడు. ఇది నన్న సహనములో అంత గొప్ప ధన్యత ఉంది, సహనములో అంత గొప్ప మేలుంది, సహనములో అంత గొప్ప ఆశీర్వాదం మన కొరకు దాగుంది. మనం ఎప్పుడైతే ఒక సహనముతో మనము ఒక దాని కొరకు కనిపెట్టుకుంటూ ప్రార్థన చేస్తూ ప్రభు ఇస్తాడు తగిన కాలమందు, సమయమందు అని మనం నిరీక్షిస్తామో, సహనంతో కనిపెట్టుకుంటామో, ఖచ్చితంగా తగిన కాలమందు మనం అది పొందుకుంటాం. భక్తుడైనటువంటి అబ్రహాము జీవితంలోనూ కూడా కొన్ని సంవత్సరాల పాటు, అనగా 75వ సంవత్సరంలో దేవుడు వాగ్దానం ఇస్తే 100వ ఏట అది ఫలించింది. ఇన్ని సంవత్సరాలు కూడా యోబు సహనంతో కనిపెట్టుకున్నాడు, నిరీక్షణతో ఎదురు చూశాడు. గనుకనే భక్తుడైనటువంటి అబ్రహాము జీవితంలో ఒక గొప్ప వాగ్దాన పుత్రుణ్ణి ఇది నేను పొందుకున్నట్టు బైబిల్ గ్రంథంలో మనం చదువుకుంటాం. అయితే భక్తుడైనటువంటి దావీదు కూడా సహనముతో దేవుని కొరకు కనిపెట్టుకుంటూ ఉన్నాడు. దేవుని కొరకు కనిపెట్టుకోవడానికి గల కారణం ఏంటి అని అంటే, కొంతకాలం అంటే మన సహనం ఎంతవరకు అని అంటే, దేవుడు మన యొక్క పరీక్షా కాలంలో మనల్ని చూసేంత వరకు కూడా, మన శ్రమలన్నింటినీ ఆయన జ్ఞాపకం చేసుకుని పోగొట్టేంత వరకు మనము సహనాన్ని పాటించి ఓర్చుకోగలిగితే, ఖచ్చితంగా దేవుడు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోగలిగితే మన సమస్యలన్నిటికీ ఆనాడే ఫుల్ స్టాప్ అయిపోద్దు. ఎందుకనంటే మనుషులు ఎంతమంది వచ్చి వెళ్ళినా, ఎంతమంది పలకరించినా, ఎంతమంది మన ప్రక్కన నిలబడినా, మన సమస్యలకు పరిష్కారం దొరికినప్పుడు మనం దేవుని కొరకు సహనంతో కనిపెట్టుకుంటే ఆయన నరులెవ్వరూ చేయలేనటువంటి అద్భుతమైనటువంటి కార్యాలు దేవుడు ఒక్కడే చేయగలడు. కనుక భక్తుడైనటువంటి దావీదు ఆ విషయాన్ని తెలుసుకుని దేవుని కొరకు సహనంతో కనిపెట్టుకుంటూ ఉన్నాడు. దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా ఇదిగో నేను చాలా శ్రమలో ఉన్నాను, నేను సహనంతో కనిపెట్టుకుంటూ ఉన్నాను, బాధలో ఉన్నాను, సహనంతో కనిపెట్టుకుంటూ ఉన్నాను, చాలా శ్రమ పడుతూ ఉన్నాను, సహనంతో కనిపెట్టుకుంటూ ఉన్నాను. ఒకనాడు నీవు నన్ను జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ పరిస్థితులన్నీ మార్చబడతాయి. మరలా తిరిగి నేను నవ్వుతాను, సంతోషిస్తాను, ఆనందిస్తాను, ఎగిరి గంతేస్తాను, మీ నామాన్ని స్తుతిస్తాను, మనసారా నా హృదయం నిండా మిమ్మల్ని పాడుకుంటానని భక్తుడైనటువంటి దావీదు నిరీక్షణతో, సహనముతో కనిపెట్టుకుంటూ ఉన్నాడు. కాబట్టి దినాన్న మన సహనము అనేకులకు తెలియాలి. ఏమండి, క్రైస్తవులు అంటే ఎట్లా ఉంటారు, క్రైస్తవ బిడ్డలంటే ఎలా ఉండాలి అని అనేకులకు తెలియాలి. ఇక్కడ ఆ విషయాన్నే భక్తుడైనటువంటి పౌలు మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. క్రైస్తవ బిడ్డలుగా ఉన్నటువంటి మనము మన సహనం ద్వారా మనలో ఉన్నటువంటి క్రీస్తుని మనం లోకానికి పరిచయం చేయగలుగుతున్నామా, లోకానికి మనం చూపించగలుగుతూ ఉన్నామా? మన సహనాన్ని చూసి, ఓ ఇతను క్రైస్తవుడు, క్రైస్తవ బిడ్డ ఈమె అని లోకం మనల్ని ఆ విధంగా మనలో ఉన్నటువంటి క్రీస్తుని మన సహనం ద్వారా గుర్తించగలిగేటట్లుగా మన జీవితాన్ని ఏదన్నా మనం చేయగలుగుతున్నామా? ఒకసారి ఉదయకాల సమయంలో మనం పరిశీలన చేసుకోవాలని ప్రభు పేట నేను కోరుతూ ఉన్నాను. వీరట బైబిల్ గ్రంథంలో శిష్యులు ఎన్నో శ్రమల చేత వారు పరీక్షింపబడగా వారు సహనంతో కనిపెట్టుకున్నారట. ఎందుకని అని అంటే, వాక్యములో యాకోబు పత్రిక 5వ అధ్యాయం 11వ వచనములో సహించిన వారిని ధన్యులు అని అనుకొనుచున్నాము కదా అని అంటాడు. చూసారా, సహించిన వారిని దేవుడు ఏమంటున్నాడు? సహించిన వారిని అందరినీ ధన్యులు అని అంటున్నాడు. మనం చదువుకున్నప్పుడు శోధన సహించిన వారు ధన్యులు, ఆకలి దప్పికలు సహించి ఓర్చుకున్న వారు ధన్యులు, ఇట్లాగా ఎన్నో ధన్యతల గురించి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇవన్నీ కూడా సహనముతో సాధించాలి. యేసు ప్రభు కూడా కొట్టిన వారిని కొట్టి, తిట్టిన వారిని తిట్టి, తిరగబడిన వారి మీద తిరుగుబడి, యుద్ధం చేసిన వారిని మీద యుద్ధం చేసి, ఆయన మీద హింసించిన వారిని మీద మరలా తిరిగి పక్క తెచ్చుకోవాలని రెవెంజ్ అలాంటి ఆలోచనలు ఎక్కడ యేసు ప్రభు ఏం పెట్టుకోలేదు. అందుకనే ఆయన సహనముతో సాధించాడు. ఈరోజు దినాన్న లోకమంతా కూడా దాదాపు చాలా అన్ని దేశాల వారు కూడా యేసు ప్రభుని దినాన్ని కలిగి ఉన్నారు. అన్ని దేశాల వారు కూడా యేసు ప్రభు గురించి
వచ్చి ఆరాధన చేస్తూ ఉన్నారు యేసు ప్రభుని. యేసు ప్రభు గురించి బోధలు వింటూ ఉన్నారు, మందిరానికి వెళుతూ ఉన్నారు. యేసు ప్రభు ఎదుట మోకాళ్ళు లేనటువంటి దేశం అంటూ ఏమీ లేదండి, స్తుతించలేనటువంటి దేశం అంటూ ఏమీ లేదండి. ప్రతి దేశంలోనూ క్రైస్తవులు ఉన్నారు. కారణం ఏంటి? లోకమంతా యేసు ప్రభుకి ఎట్లా సొంతమైంది అని అంటే ఆయన సహనముతో తన ప్రేమను లోకానికి కనపరిచాడు. ఏదన్నా క్రీస్తుని కలిగి ఉన్నాము, క్రైస్తవ బిడలము అని మనం చెప్పుకోవడమే కాదు, కానీ క్రీస్తుని కలిగి ఉన్నటువంటి మనము మనలో ఉండేటువంటి క్రైస్తవ్యాన్ని లోకానికి మనము చాటి చూపించాలి పురులరా. అయితే ఎన్నో శ్రమలు ఎదురవుతూ ఉంటాయి. ఏమండి, యేసు ప్రభు నమ్ముకోవడం అంటే అంత తేలికైన విషయం కాదని ప్రభు ముందుగానే చెప్పాడు. ఎవడైనా నన్ను వెంబడించాలి అని అంటే తన సిలువను ఎత్తుకుని రావాలి అన్నాడు, తనను తాను ఉపేక్షించుకుని రావాలి అని అన్నాడు పురులరా. నా నామము నిమిత్తమే మీరు హింసించబడి దూషించబడి చెడ్డ మాటలల్లా మీ మీద పలుకుతారు, అయినా కానీ అవన్నీ కూడా మీరు సహించుకోవాలి, ఓర్చుకోవాలి, సహనంతో నా కొరకు కనిపెట్టుకోవాలి అని అన్నాడు పురులరా. నిజమే, పరలోక రాజ్యం సొంతం చేసుకోవాలంటే కూడా మనం సహనంతోనే దేవుని యొక్క రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోవాలి. ఎన్నో ఎదురవుతూ ఉంటాయి శ్రమలు, ఎన్నో శోధనలు. పిల్లరా, మనం భక్తి చేస్తూ ఉంటే ఈ లోకమంతా కూడా చెడ్డదని వాక్యంలో ప్రభు చెప్పాడు కనుక, లోకమంతా కూడా క్రీస్తుకు వ్యతిరేకంగా ఉంది కనుక మనం క్రీస్తులో ఉంటాము అని అంటే వ్యతిరేకత కలిగినటువంటి లోకం ఏమాత్రము కూడా సహించదు. మన మీద ఏదో ఒక విధంగా మనల్ని దిగజార్చాలని, క్రీస్తుకు చెందేవారుగా కాకోకుండా ఇదిగో మనల్ని వెనకబడేటట్లు చేయాలని సాతానుడు ఎన్నో విధాలుగా లోకాన్ని ఉపయోగించుకుని, లోకంలో ఉండేటువంటి చెడ్డ మనుషులను ఉపయోగించుకుని మన ఆత్మీయ జీవితానికి అడ్డుపడుతూనే ఉంటాడు పిల్లరా. అయినప్పటికీ ఓర్పు సహనముతో మనము సహించుకుంటూ వచ్చుకుంటూ మనకి అడ్డుపడినటువంటి ప్రతి అడ్డుబండను మన భక్తి జీవితంలో నుండి పక్కకు తొలగించుకుంటూ, లేదా మనమే పక్కకు తొలగి మనము ఆ భక్తి జీవితంలో ముందుకు సాగిపోతూ క్రీస్తుని లోకానికి చాటి చెప్పేవారిగా మనలో ఉండేటువంటి సహనము ద్వారా క్రీస్తు లోకానికి తెలిసేటట్టుగా మన ఆత్మీయ జీవితాన్ని మనం బలపరుచుకోవాలని వాక్యంలో ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. పిల్లరా, క్రైస్తవ బిడ్డలుగా ఉన్నటువంటి మనము సహనం కలిగి ఉన్నామా? లేదనంటే చిన్న విషయాన్ని కూడా మనం ప్రభావితం అయిపోయి, శాతానుడు అట్లాగేనండి మనలో ఉండేటువంటి సహనం, మన విశ్వాసం, మన ప్రేమను దిగజార్చడం కోసం చిన్న చిన్న విషయాల యొద్ద కూడా మనల్ని పడేయాలని చూస్తాడు. చిన్న చిన్న విషయాల్లోనూ కూడా మోసగించాలని చూస్తాడు. చిన్న చిన్న విషయాల్లోనూ కూడా ఎదుగో క్రీస్తుకు మనల్ని దూరం చేయాలని చూస్తూ ఉంటాడు. అలాంటి చిన్న చిన్న విషయాలు నేను ఏమైనా ప్రభావితం చేస్తూ ఉన్నాయా? చిన్న విషయాలు కూడా కోపడిపోవడం, ఇతరులను ద్వేషించేయడం, పగలు పెంచుకోవడం, లేదంటే చిన్న చిన్న విషయాలు కూడా నువ్వు నీ క్రైస్తవ జీవితంలో నీ భక్తిని, నీ సహనాన్ని కోల్పోతూ విడిచిపెడుతూ ఎదుగో మరలా అదే తప్పు చూస్తూ ఉన్నావా? ఒకసారి ఉదయకాల సమయం ముందు ఈ వాక్యం వింటూ ఉన్నాను, నీవు పరిశీలన చేసుకోమని ప్రభు నామన ప్రేమతో కోరుతూ ఉన్నాను. ప్రభు మనల్ని కోరుతూ ఉన్నాడు. ఏమని అనంటే ఇదిగో నీ సహనము ఇతరులకు తెలియబడని. ఎందుకనంటే మనం సహనంతో ఉన్నాము. ఎప్పుడైతే మనం సహనంతో ఉంటామో, ఎప్పుడైతే మన సహనంతో మన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటామో, అది నన్ను పుర్లరా ఎదుగో లోకం కూడా మన సహనాన్ని పరీక్షించినప్పుడు లోకం కూడా పుర్లరా మనల్ని చూసి భయపడుతుంది. మనలో ఉన్నటువంటి క్రీస్తుని చూసి ఖచ్చితంగా భయపడుతుంది పుర్లరా. అందుకనే ఇద్దరి ముందు మీ సహనము అందరికీ తెలియబడనివ్వండి. అందరికీ తెలియాలి మన సహనం. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం వింటూ ఉన్నటువంటి నీవు ఒక క్రైస్తవ బిడ్డవైతే కనుక క్రైస్తవ బిడ్డగా నీ సహనం లోకానికి తెలియచేసేటట్టు, నీలో ఉన్నటువంటి క్రీస్తు లోకానికి కనబడేటట్టు నీ ఆత్మ జీవితాన్ని మార్చుకోవాలని ప్రభునామాన ఉదయకాల సమయంలో ప్రేమతో ఈ మాటలు మీకు తెలియచేస్తూ ఉన్నాను. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా ప్రభువా, మహోన్నతుడ, కృపయు కనికరములు కలిగిన మా తండ్రి, మీ పరిశుద్ధమైన గణనామానికి వేల కొలది వందనాలు చెల్లించి ప్రార్థిస్తున్నాం. అయ్యా, మమ్మల్ని ప్రేమించుకున్నారు, అయ్యా మమ్మల్ని కరుణించున్నారు, రక్షించున్నారు. ఎన్నో ప్రభువా ఈ లోకంలో మీరు భరించే సహనముతో ఓర్చుకొని మాకు మాదిరి చూపెట్టి ఉన్నారు. నాయనా, క్రైస్తవ బిడ్డలుగా మీ వాక్యాన్ని వింటూ ఉన్న మేమును కూడా నా ప్రభువా ఇదిగో ఆ సుగుణాన్ని కలిగి ఓర్చుకున్న వారమే సహనంతో ముందుకు సాగినట్లు మా సహనం అనేకులకు తెలియబడేటట్టు, మాలో ఉన్న మీరు లోకానికి కనబడేటట్టు మా జీవితాలు మార్చబడ్డానికి కృప చూపెట్టి మహిమ తెచ్చుకోమని, ఈ నా ప్రార్థన మీ పాదముల ఎదుగు చేర్చుకోమని యేసు ప్రభు యొక్క శక్తి కలిగిన నామంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను మా తండ్రి, ఆమేన్. మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క శాశ్వత కృప సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. ప్రియ శ్రోతలారా, ఈ వాక్యాలు మీకు ఆశీర్వాదకరంగా దేవునికరంగా ఉంటే ఈ వాక్యాలు అనేకులకు షేర్ చేసి అనేకుల ఆత్మీయ మేలుకొలుపు కొరకు మీ వంతు కృషి, మీ వంతు సహకారం అందించాలని ప్రభు నామాన ప్రేమతో తెలియచేస్తున్నాను. ఈయన మన ఛానల్ని మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, అనేకులతో సబ్స్క్రైబ్ చేయించండి. అనేకులకు ఈ యొక్క వాక్యాలు ఆశీర్వాదకరంగా ఉండేటట్టు మీ ప్రోత్సాహాన్ని అందించాలని ప్రభు నామంలో ప్రేమతో కోరుతూ ఉన్నాను. దేవుడు మనందరిని దీవించి ఆత్మీయంగా బలపరుచునుగాక. ఆమేన్.